ఒక ఇంటికి వెళ్ళావు అంటే ఆ ఇల్లు బాగుపడాలి. ఒక వ్యక్తితో మాట్లాడావంటే ఆ వ్యక్తి హృదయం మండాలి. ఒక తప్పుడు మార్గంలో ఉన్నవాడు నీతి మార్గంలోకి రావాలి. నీతో ఎవరైనా సహవాసం చేస్తే వారు చెడిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? దైవజనుడితో సంఘానికి అంటుకట్టబడి ఉన్నటువంటి కుటుంబాన్ని నువ్వు కానీ కలిసావంటే నాటి నుండి సైడ్ అయిపోతున్నారు అంటే నీ శాపం వారి మీద కూడా వచ్చింది. నీ మాటలు చూడండి, విషము నోట్లో వేసిన దానికంటే చెవులో వేసింది ప్రభావంగా పనిచేస్తుంది. విషాన్ని నోట్లో పోస్తే 48 గంటలైనా బ్రతుకుతాడేమో గాని చెవులో గాని పోస్తే గంటల వ్యవధిలో చస్తాడు. చాలా మంది విషడబ్బాలు పట్టుకొని చెవుల్లో పోసే శపించబడిన వారు ఉన్నారు. ఒక మంచి వార్తను ఇతరులకు చెప్పండి, వారిని దీవెనకరంగా మార్చే వ్యక్తి దీవించబడిన వాడే. ఒక చెడ్డ దుర్వార్తను పట్టుకొని ఆడిలా ఈడిలా ఆ చెత్త ఈ చెత్త తీసుకొని వాళ్ళ చెవుల్లో విషం పోస్తే నువ్వు నీ అంత శపించబడిన వాడు నాకు తెలిసి ఎవడు ఉండడు.